మహిళలను కించపరుస్తూ రాసే నీచపు రాతలను ఖండిస్తున్నామని కృష్ణా జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత అన్నారు. మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా జగన్ రెడ్డి అని ఆమె ప్రశ్నించారు. సాక్షి పత్రికలో మహిళలను కించపరుస్తూ వార్తలు రాయటం దుర్మార్గమన్నారు. మహిళాభ్యుదయం, మహిళా సంక్షేమం, మహిళా భద్రత అంటే గడిచిన 5 ఏళ్లు ప్రచార ఆర్భాటాలు చేసిన జగన్మోహన్ రెడ్డి మరి ఆవిడ అయ్యుండి కూడా నిజంగా మన కళ్ళకు కట్టినట్టు అందరూ కూడా మనం ఎవిడెన్స్ సాక్ష్యాధారాలతో చూసాం. జత్వానీని ఏ విధంగా హింస పెట్టారు, జత్వానీని ఏ విధంగా బాధ పెట్టారు అనేది అన్ని కూడా చూసాం. ఆ కేసులో కూడా అన్ని మీకు సాక్ష్యాధారాలు చూపిస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇది అదే అని చెప్పేసి మరి చాలా దారుణమైన రాతలు రాస్తా ఉన్నారు. పూర్తిగా సాక్షి పేపరు యాజమాన్యానికి మేము వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ఇలాంటి రాతలు రాస్తే మీ పత్రిక మీ ప్రభుత్వం లాగానే నామరూపాలు లేకుండా పోద్దని హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక మహిళ మీద ఒక మహిళల్ని మీరు కించపరుస్తూ ఈ విధంగా రాస్తారా? మహిళ ఎక్కడైతే గౌరవించబడద్దో అక్కడ అన్ని కూడా తలనాడతాయి అని చెప్పేసి మరి మన చరిత్ర చెప్తా ఉంది. కానీ ఇవాళ సాక్షి పేపరు ఒక మహిళల మీద ఈ విధంగా కించపరిచే విధంగా రాతలు రాయటం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మనం చూస్తా ఉన్నాం. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని అంటే మీరు చేసిన తప్పులు దుర్మార్గాల్ని వెలికి తీయటమే రెడ్ బుక్ రాజ్యాంగం అంటారా? రెడ్ బుక్ రాజ్యాంగం ప్రజా బాధలు ఉన్నాయి. అందులో రెడ్ బుక్ లో ప్రజల బాధలు ఉన్నాయి. ఇలాంటి జత్వానీలు ఎంతమంది ఉన్నారో బయటకు వస్తారు. ఇంకా ఇలాంటి జత్వానీలు వేధించిన జత్వానీలు ఎంతమంది ఉన్నారో మరి ఇంకా బయటకు వస్తారు. రెడ్ బుక్ లో ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా ఆ రెడ్ బుక్ లో ఉన్న దుర్మార్గులందరూ కూడా ఇక ఇదే విధంగా మరొక విశాలగున్నీలో మరొక కాంతిటానాలో అయిపోతారు. విశాలగున్ని వాళ్ళు ఆయన ఒక నివేదిక సమర్పించారు. నాకేం తెలియదు, కానీ నాకు ఉన్న ఒత్తిడి చేతే నేను వెళ్ళి తీసుకురావాల్సి వచ్చింది. మరి కనీసం ఫ్లైట్ టికెట్స్ అయ్యి కూడా మరి డీజీపీకి కూడా తెలియకుండా వాళ్ళే ఆ సిబిఐ ఆఫీస్ నుంచి కూడా పంపించడం జరిగిందని చెప్పి మొత్తం ఆయన అంతా కూడా విశాలగున్ని నివేదికలో పేర్కొనడం జరిగింది. ఇవన్నీ ఈ విధంగా మీకు కళ్ళ కట్టినట్టు సాక్ష్యాధారాలు కనిపిస్తా ఉంటే ఇంకా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు అని మీరు పడి ఏడుస్తా ఉన్నారు. ఇంకా మీరు Down, down, Sakshi paper. Down, down. 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 Down, down, Sakshi patrika. Down, down. Down, down, Sakshi patrika. Down. మరి ఆవిడ అయ్యుండి కూడా నిజంగా మన కళ్ళకు కట్టి తో చూసాం. జత్వానీని ఏ విధంగా హింస పెట్టారు, జత్వానీని ఏ విధంగా బాధ పెట్టారు అనేది అన్ని కూడా చూసాం. ఆ కేసులో కూడా అన్ని మీకు సాక్ష్యాధారాలు చూపిస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇది అదే అని చెప్పేసి మరి చాలా దారుణమైన రాతలు రాస్తా ఉన్నారు. పూర్తిగా సాక్షి పేపరు యాజమాన్యానికి మేము వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ఇలాంటి రాతలు రాస్తే మీ పత్రిక మీ ప్రభుత్వం లాగానే నామరూపాలు లేకుండా పోద్దని హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక మహిళల్ని మీరు కించపరుస్తూ ఈ విధంగా రాస్తారా? మహిళ ఎక్కడైతే గౌరవించబడద్దో అక్కడ అన్ని కూడా తలనాడతాయి అని చెప్పేసి మరి మన చరిత్ర చెప్తా ఉంది. కానీ ఇవాళ సాక్షి పేపరు ఒక మహిళల మీద ఈ విధంగా కించపరిచే విధంగా రాతలు రాయటం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మనం చూస్తా ఉన్నాం. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని అంటే మీరు చేసిన తప్పులు దుర్మార్గాలు